సంగీతం కదా. ఓపిరాయ్ గారు అంటారు, పరలోకంలో ఏసై మనకి సైన్యాధిపతి, భూలోకంలో సైన్యాధిపతి ఎవరు తెలుస్తా చెప్పండి, తెలీదా? ఓపిరాయ్ గారు కదా. ఈ లోకంలో సైన్యాధిపతి ఉండాలి కదా. అలాగే ఏసై మనకి సంగీతం, అలాగే సురేష్ గారు కూడా మన సంగీతం. ఇప్పుడు ఇన్ని పాటలు పాడే సంగీతం ఉందా? ఇంతమంది ఉన్నావు, కీబోర్డ్ ఉన్నది, అన్నీ ఉన్నాయి, సంగీతం అయిందా? సంగీతం రాలేదు. ఎందుకంటే ఇంకా జ్ఞానులు ఆయన మనం అందరూ ఏసై దగ్గరికి రాలేదు, ఆరాధించడానికి కదా. కాబట్టి ఆ ఆరాధన టైంకి సంగీతం అవసరం, కాబట్టి ఆయన అప్పటికి కరెక్ట్ టైంకి వచ్చారు. దేవునికి స్తోత్రం. మంచిది సమయంలో వాక్యం కొరకు లూకా సువార్త 2వ అధ్యాయం, మనందరికీ పరిచయమైన వాక్యమే. 2వ అధ్యాయం 8, 9, 10 వచనాలు. పురుషుల్లో నుంచి ఒకరు చదవండి, మైక్ లో చదవండి పాస్టర్ గారు. ఆ దేశంలో కొందరు గొర్రెల కాపరులు పొలంలో ఉండి రాత్రి వేళ తమ మందను కాదుకుంటుండగా ప్రభువు దూత వారి ఇంటికి వచ్చి నిలిచింది. ప్రభువు మహిమ వారి చుట్టూ ప్రకాశించినందున వారు మిక్కిలి భయపడి, అయితే ఆ దూత భయపడుతూ ఇదిగో ప్రజలందరికీ కలుగును మహా సంతోషకరమైన సువార్త తెలియజేస్తున్నాను. చాలు, చిన్న ప్రార్థన చేసి వాక్యం ఇద్దాం. స్తోత్రములు తండ్రి, మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన దేవా, మీకే వందనాలు 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 నాయన. అయ్యా శుభాభివందనాలు ప్రభా నాయన, శుభాకాంక్షలతో ప్రభా నాయన మేము శుభాభివందనాలు మీకును తెలియపరుస్తున్నాం. ఎందుకంటే ప్రభా నీవు ఈ లోకమును రక్షిస్తూ ఇంకనూ రక్షిస్తానని ప్రభా నాయన మీకు అభివందనలు తెలియపరుస్తూ ఉన్నాం. ఇంకనూ విశ్వమంతయు ప్రభా నిన్ను బట్టి ఆనందించినట్లుగా అయా ఇగో రాబోయే దినాలను బట్టి నీకు నాయన వందనములు తెలియపరుస్తున్నాం. అలాగే చదివిన వాక్యాన్ని మీకు అప్పగిస్తున్నాం తండ్రి. ఆశీర్వదించి వినిగ్రహించి ప్రభా నాయన మరింత ఆనందముతో జయధ్వరులతో ప్రభా నాయన మేము న్యూ ఇయర్ లోకి ఎంట్రోటుకు సహాయం చేయండి, ఆరాధించడానికి సహాయం చేయండి. ఇందుకొరకు మీ దాసుడు అల్పుడు పరిశుద్ధపరిచి మీ కృపచేత ఆయన బలపరచండి. మా అందరితో మాట్లాడండి నాయన. ఇప్పుడు కూడా ఏదో ఒక రకంగా దుష్ట శక్తులు ప్రభు ఆటంకపరచాలని ప్రయత్న పడుతుండగా వాటన్నిటిని యేసునామములో అందిస్తున్నాం. ప్రభు మీరు బంధించండి. మా వలనే కూడుకున్న వారందరికీ నీ సహాయం అందించమని మా ప్రభు యేసు క్రీస్తు నామమున స్తుతిస్తూ ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్ ఆమేన్. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ప్రియులారా, చదివిన లేఖన భాగంలో మనకు ప్రస్ఫుటంగా ప్రత్యేకంగా కనబడుతున్నటువంటి అంశం ప్రజలందరికీ కలగబోవు మహా సంతోషకరమైన సువర్తమానము. సువర్తమానములో ప్రజలందరికీ కలిగే మహా సంతోషకరమైన సువర్తమానం. ప్రియులారా, విశ్వమంతటిలో అని కూడా చెప్పుకోవచ్చు. ముఖ్యంగా ఈ లోకం అంతటిలో ప్రతి తరములో ఉన్నటువంటి వ్యక్తులందరికీ యేసు ప్రభు వారు పుట్టక మునుపు ఉన్న తరము వారికైనా మునుపు ఉన్న జనాంగాలకైనా యేసు ప్రభు వారు పుట్టిన తర్వాత ఏమిటి జనాంగాలకు, జాతులు, ప్రజలకైనా ఎవరికైనా ఏంటి ఒక సువర్తమానం. ఎటువంటిది అంటే మహా సంతోషకరమైన సువార్తమానము. అది క్రీస్తు ద్వారా మాత్రమే, క్రీస్తు వలన మాత్రమే కలిగేటువంటి సువార్త. దేవునికి స్తోత్రం. కాబట్టి ఆయన రక్షకుడు అయ్యాడు, కాబట్టి ఆయన దేవుడు అయ్యాడు.
ప్రజలందరికీ కలిగే సువార్త ఇంకొకడు ఎవడైనా చెప్పాడు అనుకోండి, ఆయనే దేవుడు అవుతాడు. అలాగే ఎవడైనా చెప్పాడా అంటే ఎవరు చెప్పలేదు. కాబట్టి క్రిస్మస్ అనేది ఇప్పుడు ప్రతి దేశంలో, ప్రతి జాతిలో, ప్రతి మతములో, ప్రతి కులములో అన్ని తరగతులలో ఉన్న ప్రజలందరూ కూడా ఈ క్రిస్మస్ అనేది చేసుకుంటారు. ఎందుకంటే అన్ని తరగతుల వారికి ఈ సువార్త వెళ్ళి అందరినీ ఆనందింపజేసింది. కాబట్టి ఇంకొక సువార్త ఉన్నది అనుకో, అవి అన్ని దేశాలకి, అన్ని తరగతుల వారికి మెజారిటీ అనేది ఇక ఏ తరగతి వాళ్ళకి, ఏ దేవుణ్ణి బట్టి, ఏ మతాన్ని బట్టి కలగలేదు మాట కదా. క్రిస్మస్ అనే ఈ పండుగ ఎక్కువ మంది చేసుకుంటారా, తక్కువ మంది చేసుకుంటున్నారు? ప్రపంచంలో ఎక్కువ మంది చేసుకుంటున్నారు. ఎక్కువ మంది చేసుకోగలిగినంత శక్తి కలిగిన సువార్త కాబట్టి అది సంతోషకరమైనటువంటి సువార్త. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. యేసు ప్రభువారు ఈ సంతోషకరమైనటువంటి సువార్తలో ఉన్నటువంటి దీవెనలు, ఈ సువార్తలో ఉన్నటువంటి ప్రత్యేకమైన 3 విషయాల కొరకు ఆయన వచ్చారని మనం చెప్పుకోవచ్చు. చెప్పుకుంటే ఎన్నైనా చెప్పుకోవచ్చులండి. అలా చెప్పుకుంటూనే ఉన్నాం, ప్రతిరోజు చెప్పుకుంటూ సంవత్సరాలు మనం గడిపేసి ఈరోజు క్రిస్మస్ అనుకుని వచ్చాం కదా. ప్రతి ఆదివారం ఏసై గురించి, ఏసై చేసిన వాటి గురించి చెప్తా ఉన్నాం కదా. మరి అవి క్రిస్మస్ లో అంశాలే. యేసు ప్రభువారు రావటం మానవ జాతికి జీవం. యేసు ప్రభువారు రావడం మానవ జాతికి దైవత్వం ఆపాదించటం. యేసు ప్రభువారు రావడం మానవ జాతికి క్రీస్తుకు కలగబోయే మహిమ పొందుకోవడం ప్రాముఖ్యమైన అంశాలు మనం చెప్పుకోవచ్చు. అలాగే ప్రజలందరికీ సంతోషకరమైనటువంటి సువర్తమానం కొరకు యేసు ప్రభు ఈ లోకానికి వచ్చాడు. సంతోషకరము ఆయన జీవితం అందించడానికి యేసు ప్రభు వచ్చాడు. అందులో మొదటి అంశం మనందరికీ తెలుసు. మార్కు సువార్త 1వ అధ్యాయం 21వ వచనంలో ఏముంటది? మొదటి అధ్యాయం మత్తయి సువార్త 1:21. గబ్రియేలు దూత కనబడి ఆమె ఒక కుమారుణ్ణి కనును, తన ప్రజలను వారి పాపముల నుండి ఆయనే రక్షించును. అది యేసు ప్రభు ఎందుకు ప్రత్యక్షమయ్యాడు, ఎందుకు వచ్చాడట? తన ప్రజలు పాపంలో ఉన్నారు. తన ప్రజలు పాపంలో ఉన్నారంటే లోకంలో ఉన్న వాళ్ళందరూ తన ప్రజలు కారని అర్థం. ఎవరు ప్రజలు అంటే ఆయన వలన పాపములను కడుగుకొని విమోచింపబడే వాళ్ళు ఆయన ప్రజలు. కాని వాళ్ళందరూ ఆయన ప్రజలు కాదన్నమాట. మన పిల్లలైతే మనం స్నానం చేయిస్తాం. ఊర్లో ఉన్న పిల్లలందరికీ ఇంట్లో వాటర్ ఉందని చెప్పేసి పట్టుకెళ్తామా? బకెట్లు పట్టుకెళ్ళి స్నానం చేయండి. ఇదేం పద్ధతురా? ఏంటి మన ఇంట్లో పిల్లలకి మనం స్నానం చేస్తాం, ఒళ్ళు రోజుతో ఏదైనా చేస్తాం. కానీ ఊర్లో పిల్లలు చేయం కదా, వాడు మన పిల్లలు. అప్పుడు అలాగే యేసు ప్రభు కూడా వచ్చింది లోకంలో ఉన్న అంతటి లాగేసుకోవడానికి కాదు. ఆ దరిద్రం ఆయనకి అనవసరం. తన ప్రజలు ఉండిపోయారు. వారి పాపముల నుంచి రక్షిద్దామని ఆయన వచ్చాడు. కాబట్టి సంతోషకరమైన సువార్త అంటే ప్రజల యొక్క పాపముల నుండి విడుదల పొందడమే సంతోషకరమైన సువార్త. పాపాల నుంచి విడిపించబడడం సంతోషకరమైన సువార్త. లేకపోతే
మనకి ఈ లోకంలో ఉన్న వాటి అన్నిటినీ ఇవ్వడం సంతోషకరమైన సువార్త. చాలా మంది యేసు ప్రభువు వెంబడించారు, ఏమేమో కావాలనుకున్న పాపంలోనే ఉండిపోయారు అన్నమాట. చచ్చి నరకానికి పోయారు. మనకి లాభం ఏంటి చెప్పండి? ఉదాహరణగా ఒక రోగికి రోగం పోవాలనుకుంటున్నా, చచ్చే వ్యక్తి రోగం పోవాలనుకుంటున్నా, లేకపోతే వాడికి అన్ని కావాలనుకుంటాడు ఆ లోకంలో. ముందు రోగం పోవాలి, లేకపోతే చావాలి మాట. ముందు మనిషి బ్రతకాలి, ఆ తర్వాత ఏవైనా సమకూడాలి. కాబట్టి యేసయ్య చేసినటువంటి ఏంటి ఒక అద్భుతం, మహా అద్భుతం ఏంటి అంటే ప్రజలను వారి పాపముల నుండి రక్షించడం. ఇంతకంటే అద్భుతం ఇంకొకటి ఉండదు మాట. ఈ అద్భుతం ఎవరు చేస్తాడు? చాలా మందికి అద్భుతాలు అనేసంటే ఏంటి, సచ్చినోడు లేచాడు, గుడ్డివాడు కన్నులు తెరిచాడు, గుడ్డివాడు నడిచాడు, వాడి క్యాన్సర్ పోయింది, అమ్మ బాబోయ్ ఇంత అద్భుతమా అనుకుంటాడు. ఇంకా బాప్తీసే పొందలేదు, కానీ బాప్తీసే పొందిన పాస్టర్ కూడా ఆశ్చర్యపోతుంటాడు, ఇంత అద్భుతమా. ఏంట్రా అద్భుతం అంటే మీరు పాస్టర్ అయ్యుడు కూడా అర్థం అవ్వలే. అద్భుతం ఏంటి అసలు? నువ్వు పాపముల నుంచి విడిపించి రక్షించబడి పాస్టర్ ఇదంత అద్భుతం అంటే వీడికి ఇంకా కళ్ళు తెరవబడలేదు. మనిషి పాపముల నుంచి విడిపించబడ్డమే మహా అద్భుతం. దేవునికి స్తోత్రం. ఇదిగా చాలా మంది ఇంక వేరే అద్భుతాలు కావాలి. కానీ మనిషి పాపముల నుంచి విడిపించబడడానికి యేసుక్రీస్తు శిలువలో మరణించి తిరిగి లేచాడు అనే సువార్త ఎంతో సంతోషకరమైన అద్భుతమైన సువార్త. దాన్ని వదిలేసి ఆ సువార్త, ఆ సంతోషకరమైన వార్త వదిలేసి ఇంకేసు ప్రభు నేనేం చేస్తాడు? కొంతమంది అంటారు, మా ఊళ్ళని బాగు చేస్తే మా ఇళ్ళ కుటుంబం అంతా నమ్ముకుంటారండి. అది వీడు ఏసైకి ఏమంటారు? టెస్టింగ్ ఏసై ఆఫరా? ఏసై ఆఫర్లు పొందడం అలవాటు అయితే ఈడు ఆఫర్ ఇస్తుంది. ఆ లక్కీ పక్కన ఒకటి పేరు పెట్టుకోండి, లక్కీ అని. మా కుటుంబం అంతా రక్షించబడుతాం అంటే అలాగే వింటే నేను కూడా అసలు రక్షిస్తాడో లేదో ఏసయ్య ఏం తెలుసు? నువ్వు ఉన్నావో లేదో రక్షణలో ఏం తెలుసు? కలిగిన కాటికి ఏదైనా పొందుకు, ఇచ్చిన కాటికి పొందేసుకో. ప్రభువా స్వస్థపరచిన ఆయన అని రా. ఆఫర్ పెట్టుకు ఏసైకి, ఏసయ్య నువ్వు స్వస్థపరిస్తే నేను నమ్ముకోవడం అండి. నమ్మకపోతే ఏసైకి నష్టం. చంద్రబాబు గారు మీరు పథకం ఇస్తే మాకు మీ ఇంటికి వస్తాం ఫోన్ చేయడానికి. తమ్ముళ్ళు పక్కన దోచేయండి అన్నట్టు వ్యవసాయం నమ్ముతాడంటే వీడి పెట్టి ఆఫర్ పెట్టాలి. తిక్కలోడు ఆ సువార్ చెప్పి కరెక్ట్ గా వినా అసలు సరిగ్గా నీకు చెప్పనోడు ముందు తనాలి పట్టుకొని. కాబట్టి యేసయ్య మొదట ఎందుకు వచ్చాడు? వారి పాపముల నుండి తన ప్రజలను రక్షించడానికి. ఆ పాపం పోతే ఎలాగుంటది? చాలా ధైర్యం, చాలా ఆనందం ఉంటుంది. నేను ఎన్నోసార్లు అనుభవించాను. కొన్ని మూర్ఖంగా చేసిన తప్పులు దేవుడి దగ్గర ఉపవాసం ఉండి క్షమాపణ శుద్ధి చేసుకుంటే ఎంత ప్రశాంత అంటే ఎంత తేలిక అయిపోయి హృదయం, ధైర్యం వచ్చి దేవుడిని హత్తుకునేవాడు మాట. ఐ లవ్ యూ ఫాదర్, ఐ లవ్ యూ జీసస్, అని హత్తుకునే ధైర్యం వచ్చి అనగలిగాను రియల్ గా. అది తప్పు అని తెలిసి కూడా ఒప్పుకోలేనప్పుడు నేను ఐ లవ్ యూ అనలేకపోయేవాడు. నాకు అసలు ప్రార్థనకి రాలేకపోయేవాడు. నాకు ధైర్యం రాలేదుగా, అజ్ఞానంతో చేసేది. ఆ తర్వాత తప్పని తెలిసినప్పుడు రాలేకపోయేవాడు, మొక్కలు చెల్లేది కాదు, ఎస్ఐ అనలేకపోయేవాడు మాట. కానీ ఒప్పేసుకున్న తర్వాత, క్లీన్ అయిపోయిన తర్వాత
నీకు ఎంత డేరింగ్ అంటే ఏసై దగ్గర ఏదైనా అడగడానికి నీ కొరకు నేను నిలబుట్టాను. ఏసయ్య నువ్వు నా కొరకు ఏదో చేసావు అనేది చాలా సంతోషం, కానీ నేను నీ కొరకు ఇలా చేస్తా అని ఏసై కావాలన్నాడు. నేను నీ కొరకు చేస్తాను బాబు, ఆ డేరింగ్ వస్తుంది బయట. పాప క్షమాపణ పొందనంత వరకు ఏం రాదు సంతోషం అనేది. లోపడు అంచేత ప్రియులారా, మొదటిగా సంతోషకరమైన సువార్త అనుభవంలో రావాలి అని అంటే యేసయ్య మొదట దేనికి వచ్చాడు? వారి పాపముని చూడిపించడం వచ్చాడు కదా. ఆ తర్వాత యేసు ప్రభు ఏంటి మన కొరకు ఎందుకు వచ్చాడు అనేసి అంటే సంతోషకరమైన సువార్త ఇక రక్షణ పొందిన తర్వాత అందిస్తూనే ఉండడానికి. యోహాను సువార్త 15వ అధ్యాయం, యోహాను 15 దయచేసి 11వ వచనం చూడండి. మీరు నా సంతోషం ఉండవాలని ఈ సంగతులు చెప్పడానికి వచ్చాడు యేసయ్య. దేవునికి స్తోత్రం. అందరూ వచ్చారు చెప్పారు, కానీ యేసయ్య అంటున్నాడు నా సంతోషం నీకు ఇవ్వాలని, అది పరిపూర్ణం కావాలని వచ్చాను, ఆ మాటలు చెప్పడానికి వచ్చాను అని. పాత నిబంధనలో ఉన్న సంగతులన్నీ ఒక పెట్టు, కానీ క్రొత్త నిబంధన చిన్నదే కానీ పుస్తకం అంతకంటే ఎక్కువైనటువంటి స్థానం అంటే క్రొత్త నిబంధన. పాత నిబంధనలో సంగతులు చదువుతుంటే భయం వేస్తుంది, ఎప్పుడు ఎవడు రాళ్ళతో కొట్టేస్తాడు అని. కానీ క్రొత్త నిబంధనలో ఏంటి మనమే రాళ్ళు వేసుకోవచ్చు కదా, ఎవరినైనా మనల్ని ఎవడు కూడా మనం కొట్టేయచ్చు కదా. నోటి మాటలు అనే రాళ్ళు ఇప్పుడు ఉన్న రాళ్లతో కొట్టే పరిచర్య మనకి లేదు. కంటికి కాను పంటికి కాను అసలే రకరకాల టూత్ పేస్ట్ ఉండపళ్ళు ఊడిపోతాం, కదిలిపోతాం. మళ్ళీ ఎవడో తప్పు చేసాడని పాస్ గారు దవడ కొట్టేసాడు అనుకో, ఓ సైడ్ ఎగిరిపోతాయి, ఇంకొక ఆదివారం వస్తాడు ఇంకో సైడ్ మొత్తం ఎగిరిపోతాయి. ఇక పళ్ళ కేంద్రాలు ఎక్కువైపోతాయి, ఫ్రూట్స్ కేంద్రం కాదండి డెంటిస్ట్లు ఎక్కువైపోతాయి. మా నాన్న అందరూ కూడా ఇక MBBS డెంటిస్ట్లు అయిపోతారు మనకు. ఇప్పుడు మనకి అదేమీ లేదు, ఉన్న రాళ్ళన్నీ ఇల్లు కట్టించుకుంటున్నాం, కానీ రాళ్ళతో కొట్టడానికి రాళ్ళు ఎక్కడ మిగతాం కదా. దేవునికి స్తోత్రం. ఎంత సువార్త, మంచి సువార్త, సత్యం అండి. ఓ ప్రియులారా, ఇన్నాళ్ళు రాళ్ళతో కొట్టే పరిచర్య ఉంది, ఇప్పుడు రాళ్ళతో కొట్టే పరిచర్య లేదు. అంతే మాటలతో కొట్టుకోవచ్చు, కానీ రాళ్ళతో కొట్టకెళ్ళి రాళ్ళు ఎక్కడి నుంచి వస్తారు? మీరైనా నోటి మాటలనే రాళ్ళు ఎన్నైనా వస్తా ఉంటాయి. మీరు పొద్దు లేచింది మొదలు రాత్రి పడుకునేంత వరకు ఇదంతా సంతోషం అండి. మొక్కలు వెళ్ళిపోతాయి చూసారా. క్రొత్త నిబంధన సంగతులు మనకి ఏమి ఇచ్చింది? ఎంతో స్వాతంత్ర్యాన్ని, స్వేచ్ఛని ఇచ్చింది. అది ముట్టకూడదు, ఇది తినకూడదు అనే ఉందా? విశ్రాంతి దినాన్ని కిలోమీటర్ దాటి వెళ్ళకూడదు యూదులకి. మనకు ఉందా? ఇప్పుడు అవసరమైతే ఆదివారం ఆనందం కూడా కొట్టచ్చు కదా. అవునా, కిస్మిస్ నాడు ఎంత మంచి శుభ్రం చేయటం, ఆదివారం మానేయచ్చు. మానేగా మానేసారు, నువ్వు మానేయడం కూడా మాకు మంచిదే. దాని బాధ తెలిసిన తర్వాత ఇంకెప్పుడు మానేయమాట. ఒకసారైనా మానేస్తే మంచిది కదా. ఒకసారైనా పడితే ఆ బాధ తెలుస్తుంది కదా. ఒకసారైనా పడి మోకాలు చేతులు ఇరిగినాయి అనుకోండి, తర్వాత మళ్ళీ పడడానికి ఇష్టపడతారా? మళ్ళీ పడతాడు. ఒకసారైనా పడాలా ఎలాగోలాగా. ఒకసారైనా ఆదివారం మానేసి ఆ బాధ అయితే నీకు తెలియాలి, మళ్ళీ ఇంకెప్పుడు మానే. చూసారా ఎంత ఏమైంది? ఫ్రీడమ్ గోస్పెల్ ఇస్తున్నాం ఇక్కడ. దేవునికి స్తోత్రం. కాబట్టి మనందరికీ కలుగుతున్న మహా సంతోషకరమైన సువార్త. రాజు మానేసిన పర్లేదు, ఏ వారం మానేసిన పర్లేదు. ఆ దేవుళ్ళు పోగొట్టుకుంటా ఉంటాడు, వచ్చినట్టు పొందుకుంటా ఉంటాడు.
ఆ తర్వాత అసూయ మిగులుతుంది. వాడు ఎదుగుతా ఉంటాడు, ఈ అది మంచిది. వీళ్ళ యేసయ్య ఏంటి వచ్చి డైరెక్ట్ గా చెప్పే గోస్పల్ ఏం చేసింది? మనల్ని పాత నిబంధన భాగము కాడి నుంచి మనల్ని ఆ సువార్త నుంచి తప్పించింది. మనకు ఎంత అద్భుతమైన సువార్త! చదువుతా ఉంటే ఇంకా 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 చదవాలనిపిస్తూనే ఉండేటువంటి బైబిల్ గ్రంథం, అందులో మనకు కొత్త నిబంధన. మీకేమనిపిస్తుందో కానీ ఈరోజు నిన్న 2 hours పాలసీ పత్రిక ఒక 1 paragraph 7 వచనాలే. ఇక అలసిపోయి 2 గంటలు చదివే 7 వచనాలు ముగించి రేపు చదువుతాను క్రిస్మస్ కదా అని వేసి ప్రార్థన చేస్తా ఉన్నాడు. బైబుల్ దేవుడు బైబుల్ చదవడం లేదు. ఈరోజు సందేశం రాణిస్తున్నాడు మనసులో. ధ్యానించుకుంటా ఒకటికి టైం అయిపోయింది, చదవలేకపోయి ఇంటికి వెళ్ళాక చదువుతాను. అంటే ఇక్కడ నా మెడిటేషన్ కోసం నా గొప్ప చెప్తూ లేదు. అందులోకి వెళ్తే ఎంత ఆనందం ఉంటుంది అంటే అంత ఆనందం ఉంటుంది. నీ వాక్యమే శ్రమకొని నీ ఆజ్ఞలను బట్టి నీ ఆజ్ఞలు బట్టి, నీ వాక్యమును బట్టి, నీ ధర్మశాస్త్రమును బట్టి ఆనందిస్తాను. ఎందుకంటే అందులోకి వెళ్ళక ఆనందం వచ్చింది. మరి చక్కగా మనం అనుకునే భోజనం దొరికింది అనుకోండి, తింటూ ఇంకా ఏం చేస్తూ ఉంటాం? తింటా ఉంటాం, ఇంకొంచెం ఇంకొంచెం అంటాం. అసలు మనకి ఇష్టం లేని భోజనం పెట్టారు, మనకి ఇష్టం లేని భోజనం పెట్టారు. ఇంకా ఇంకా ఏంటంటాం? ఇంకా ఏంటి వేసేసి ఇంకా బైబిల్ కూడా అంతే. ఎవరికైనా క్యాన్సర్ పేషెంట్, మలేరియా పేషెంట్ అంట వాళ్ళకి నోరు చేదుగా అయిపోతాడు కదా. టైఫాయిడ్ పేషెంట్ నోరు చేదుగా అయిపోతుంది. వాడికి ఎంత మంచి స్వీట్ గానే ఆలోచన ఎలాగుంటది? వాడికి చేదుగా ఉంటుంది. ఆ ఫీవర్ లేనోడికి ఇస్తే వాడు ఇంకో 4 వేసాయి అంటుంటాడు. ఓపిరి గారు అయితే గులాబ్ జాము రసగుల్లా మిక్స్ చేసి తినేస్తాడు. ఆయన అంత స్వీట్ ప్రియులో చూడు. బైబుల్ గ్రంథం అలాంటిది. అసలు కొత్త నిబంధన సంగతులు అంత స్వీట్ గా ఉంటుంది. తెలుగు గ్రంథము ఏదవలే అనిపించింది. ఎప్పుడైనా అనిపిస్తే వెరీ గుడ్. మీకు టైఫాయిడ్ ఫీవర్ అయినా ఏంటి? టైఫాయిడ్ ఫీవర్, మలేరియా? నాకు ఎప్పుడు వచ్చిందో నాకు తెలియదు. ఆ ఫీవర్ నాకు వచ్చిందో లేదో నాకు తెలియదు. చిన్నప్పుడు వచ్చిందో నాకు తెలియదు. నాకు ఆ తర్వాత ఎప్పుడు రాలే టైఫాయిడ్ ఫీవర్, అందుకే తెలియదు. అనుకుంది టైఫాయిడ్ ఫీవర్ వస్తే ఆల్రెడీ టైఫాయిడ్ ఫీవర్ ఉన్నోడు ఏం చేస్తాడు? పైపు ఎక్కువ చదవలేడు. నేను ఈ రోజు వాటి క్యాలెండర్ లో క్రిస్మస్ చూడాలి కదా, చూస్తాను. ఫీవర్ లేనివాడు మాత్రం అధ్యాయం చదువుకోతా ఉంటారు. దేవుడికి స్తోత్రం. ఈ ఫీవర్ పోవాలంటే మనం చదవాలి. నువ్వు తీగైపోతుంది. దేవుడికి స్తోత్రం. అంత మంచి సువార్త, ఎంత మంచిది అది! మహా సంతోషకరమైన ఇంత అద్భుతమైన సంతోషాన్ని కలిగించే కొత్త నిబంధన మరి ముఖ్యంగా యేసయ్య ప్రేమ అందులో కొట్టొచ్చులకు కనబడతావు. ఆ చదవకపోయా ఫీవర్ లో ఉన్నారని ఆయన సంతోషమైన సువార్త ఫీవర్ లో ఉన్నాను కూడా. ఎందుకని మీరు చదువుతున్నాను ఈరోజు మళ్ళా దేవుడికి స్తోత్రం. అలా ప్రియులగా రెండవదిగా ఆయనకు వచ్చాడు. మూడవదిగా ఎందుకు వచ్చాడు ఆయన చూద్దాం. మొదటి యోహాన్ రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయము 8. పాపము చేస్తున్నాడు కనుక అపవాది సంబంధి అపవాది
క్రియలను లయపరిచి కుమారుడు ప్రత్యక్షమాయెను. అది కాదు, అపవాది క్రియలను లయపరచుటకు యేసయ్య రావాల్సి వచ్చింది మరి. అలా కాకపోతే యేసయ్య రావట్లేదు. అపవాది క్రియలను లయపరచడానికి పరలోకంలో లయపరచలేడా అంటే ఇంతకీ అపవాది క్రియలు అంటే ఏంటో తెలియాలి కదా. అపవాది క్రియలు తెలియకపోతే అపవాదిని వాడి క్రియలు లయపరచడానికి నేనెందుకు వెళ్ళాలనుకుంటాను. ఈరోజు క్రిస్మస్ డిసెంబర్ 25 అని తెలిసే కదా వచ్చాం. అది మర్చిపోయి అనుకోండి వాడు బాగా. వెళ్ళిన తర్వాత ఎంత మంచి భోజనాలు పెట్టారంటే అని అనగానే ఆపరా బాబు చెప్పదా మర్చిపోయాను నేను విశాఖపడతాడు. అలాగే దేవుడు అన్నవాడు అసలు ఈ లోకంలో ఒక దయ్యం ఉన్నదని, ఆ దయ్యం మనుషులని పాపములో నెట్టివేసి పాపులుగా చేసి వాళ్ళ నరకానికి తీసుకెళ్ళిపోతున్నాడని దేవుడు అన్నవాడికి తెలియకపోతే వాడి క్రియలను రాయపరచడానికి వస్తాడా? విశ్వాసం చెప్పండి. దుష్ట శిక్షణ శిష్ట రక్షణ అని అంట పని ఎవరు చేయగలరట? పోలీసులు చేయగలరు కదా. పోలీసులు చేయగలరా? పోలీసులు చేయగలరు కదా. దుష్టుని శిక్షిస్తారు, మంచోళ్ళు ఏం చేస్తారు? మంచి పోలీసులు చెప్తున్నారు అనమాట. పోలీసే దుష్టుడు అయితే మనం చేయాలి. అప్పుడు ఆ పోలీసు శిక్షించిన మంచి పోలీసు ఒకడు ఉంటాడు కదా. ఇక ఏ పోలీసు శిక్షించకపోతే పైన ఒక పోలీసు ఉంటాడు ఆయన దిగుతాడు. మామూలుగా అయితే మనుషులు సమాజంలో తప్పులు చేసేవాడిని శిక్షించే పోలీసులు ఉండాలి. మంచి చేసే వాడిని రక్షించడానికి పోలీసులు. కానీ నరకానికి తీసుకుపోయే దైవ విరోధమైన క్రియలు చేయిస్తున్న వాడిని ఎవడు చంపుతాడు? ఆ క్రియలను ఎవడు చంపుతాడు? అలా చంపేవాడు ఎవరు లేడు ఈ విశ్వంలో. ఒక్క యేసయ్య మాత్రమే దేవుడికి ఇష్టం. అపవాది ఎవడో తెలియాలి. వీళ్ళు దయ్యం సినిమా చూస్తారు కానీ ఆ దయ్యం కూడా మళ్ళీ అదే ఆడవాళ్ళ మీద దోషేస్తాడు. అది ఇంట్రెస్ట్ కి ఆడవాళ్ళు చూస్తూ ఉంటారు. నీ మామయ్యాలు కదా ఆడవాళ్ళు మా దెయ్యం అంటే మేమేలా ఇప్పుడు కూడా అందరూ మళ్ళీ వైట్ చాలు. అది వాషింగ్ మిషన్ వేసిందో ఏరియాలో సాటు బంద్ వేసిందో మంచి వైట్ అనుకోండి. అది ఏ స్టోర్ లో కూడా దొరుకుతుంది. వీడు సినిమాలోనే దొరుకుతాయి అవన్నీ. అది జుట్టు వేసుకో తలకు తలస్నానం మంచి వెండి పంటి అదే తలతలు మెరిసిపోతా ఉంటా. ఇప్పుడు ఈ దయ్యాన్ని చూసి దొంగకి ఏం ప్రేమ ఎప్పుడు వస్తుంది? దాని పట్టి లాగేది అనిపిస్తుంది లేదు. ఇంగ్లీష్ సినిమాలో చూస్తే డెవిల్స్ అన్ని మేనలు ఉంటాయి, మాట ఏంటి పురుషులు ఉంటారు. మన ఇండియాలో దయ్యాలు ఎక్కువ ఆడవాళ్ళు. మహా సంతోషంగా కాబట్టి ఆడవాళ్ళు అందరూ ఏం చేయాలి? ఎరా మీరు దయ్యాల్లో కనపడుతున్నావా? ఇంట్లో మా మగవాడు కూడా దెయ్యమా అంటుంటాడు. మీరు కూడా అదే మరి అలా అన్నడే తీసామంటే అనేటట్టు అని వెళ్ళి తెర చింపేయడం సీట్లు చింపేయడం అని చెయ్యాలా? భయపడిపోయి చూస్తే ఏం చేస్తారంటే వస్తారు. మళ్ళీ ఆ సినిమాల్లో కూడా ఏంటి ఆడవాళ్ళ మీద తీస్తారు. వీళ్ళు ఆడవాళ్ళు ఏడ్చుకొని వస్తా ఉంటారు. ఆ అత్త చూడ కోడలు ఎలా బాధ పెట్టిందో అని చెప్పి వీళ్ళే మేము నేర్చుకుని వస్తూ ఉంటారు. సీట్లు చింపి వేస్తూ మా ఆడవాళ్ళు నేను కట్టం రాదు. దయ్యం అపవాది క్రియలు అంటే అత్త కోడలకి గొడవ కట్టడం, లేకపోతే లోకంలో దొంగతనాలు చేయించడం, వ్యభిచారాలు చేయించడం. ఇదేనా ఇంతకంటే ఘోరమైన దయ్యపు కార్యాలేంటి? మత సంబంధమైనది. కయ్యను మొట్టమొదట సాతాను సంబంధి కదా వాడు. రక్త ప్రోక్షణాన్ని ఇష్టపడలేదు. దయ్యం కార్యం అది. ముందు
సంఘంలో కూడా కయ్యలు ఉంటారని చెప్పాడా లేదా? సంఘంలో ఎవడైనా రక్తాన్ని ఆశ్రయించటం లేదేమో చూడాలని అందరూ ఒకరికొకటి ఇంట్లో వాళ్ళు పాస్టర్ విశ్వాసం చూసుకోవాలి మాట. అది వదిలేస్తారు, ఆ సంగతి వదిలేస్తారు మాట. దయ్యము బోధులు పట్టించుకోరు అసలు. ఎంతసేపు వ్యభిచారం దొంగతున్నారంటే అమ్మ బాబు ఎంత పాడు పనులు చేశాడు అంటే అయి పాడు, అంతకంటే పాడు. ఇంకా ఘోరమైన కయ్యని ఏం చేశాడండి? ముందు దేవవీలో ఎందుకయ్యాడు? ఏంటి వాటి క్రియలు ఎందుకు మంచిది కాదు? తమ్ముడు చెప్పాడట. వాడేమో పొలంలో పండి అర్పించాడు కాబట్టి వాడికి క్రియ మంచిది కాదు అన్నాడు ఏసై. అలా చెప్తారు తెలియేమో. వాడు మంటరా ముందు నరహత్య చేశాడా? కాదు. నరహత్య ఎందుకు చేయాల్సి వచ్చింది? రక్తాన్ని ఆశ్రయించలేదు కాబట్టి. రక్తాన్ని ఆశ్రయించకపోతే ఏ చండమైన పని అయినా మన పాపం అయినా చేసేస్తాం. రక్తాన్ని ఆశ్రయిస్తే ఎంత పుణ్య కార్యాన్ని మన దేవుడు చెప్పేది చేయగలుగుతాం. రక్తంలో అంత బలం దేవుడి స్తోత్రం. ఆ రక్తం చిందించడానికి అపవాది క్రియలు బయటపరచడం, రక్తం చిందించాలి. ఆ పాపాన్ని తన శరీరంపై సిలువలో ఆయన శిక్ష అనుభవించాడు. సిలువ మీద వేలాడుతూనే గాయాలు పొందుతూనే దేనికి గాయాలు పడుతూ ఉన్నాయి? పాపములకు శిక్ష అక్కడ పడింది. పాపానికి శిక్ష ఈ ప్రపంచంలో ఎక్కడ లేదు. శరీరం మీదనే తప్ప. ఎక్కడ చూసినా పాపం. దానికి ఎక్కడ శిక్ష వేస్తామండి? ఒకడు నరహంతకుడు, వాడికేమో ఉరి శిక్ష వేశాడు. ఆ ఉరి శిక్ష వాడికి వేసేటువంటి ఏరియా అంతా పోలీసులు అందరూ వీడికి తెలిసినోడే. ఈయనకు శిక్ష పడుతుందా? వాళ్ళు ఈ స్టేషన్ అందరూ తెలిసిన చెప్పి ఇంకో స్టేషన్ తీసుకెళ్లారు, ఇంకో ఊరు తీసుకెళ్లారు. అక్కడ ఉన్న వాళ్ళందరూ ఇంకొక దేశానికి పట్టుకెళ్ళిపోయి లాభం లేదు. ఆ దేశంలో వాళ్ళందరూ ఈడు తలుపుకోలేదు. వీడికి శిక్ష ఎవడేస్తాడండి? ఎవడు వేయలేడు. పాపానికి శిక్ష వేద్దామంటే ప్లేసే ఈ లోకంలో లేదు. దాని శిక్ష వేసే ప్లేసే జయ శరీరం. అందుకు శరీరధారిగా వచ్చాను, అందుకు ఏసే అవతరించాను. ఆని డొక్కలో పొడిచి ఏమండి ఈ గుండు కొట్టి ఇచ్చడానికి కాదు ఏసై వచ్చింది. వాడు వ్యభిచారం చేశాడు అనేసి వాడికి శుద్ధి చేసేసి ఏంటి వాడికి ఏమో ఖండన చేసి వీడేమో మర్డర్ చేసాడు 2 చేతులు తీసేయడానికి దేవుడు రావక్కర్లేదు. కాబట్టి అపవాది క్రియలను లయపరచుట కేసయ్య వాని క్రియలకు శిక్ష తన శరీరంపై అనుభవించాడు. దేవునికి స్తోత్ర. ఇప్పుడు భయం ఉందా మనకి ఏదైనా? ఇప్పుడు వాడు ఏం చేస్తాడు అనేసి మనం పాపము చేయకూడదు. పాపం అంటే నాకు ఇష్టం లేదు, నేను పాపిని అయిపోయాను అంటే ఏసై ఉన్నాడు సార్. ఏసై రక్తాన్ని ఆశ్రయిస్తా ఉంటే పాపం చేయడం కష్టమైపోద్ది. నీకు తెలియని పాపం ఏదైనా చేసేయచ్చు నీ అజ్ఞానాన్ని బట్టి. దేవుడు మళ్ళీ దాన్ని చెప్తాడు అది తప్పు అంటాడు. అవునా ప్రభు అని మళ్ళీ రక్తం దగ్గరికి వచ్చి ఆ గత పాపాన్ని మనం మళ్ళీ చేయలేం. ఎప్పుడైతే నిస్వార్థంగా రక్తాన్ని ఆశ్రయించమో నేను పాపము చెయ్యను అని మనం ఒక తీర్మానం చేసి తీర్మానం చేసి రక్తాన్ని ఆశ్రయిస్తే జై. తీర్మానం చేయకుండా నేను రక్తాన్ని ఆశ్రయించినట్లుగా అప్పుడైతే నేను తెలిసిన తప్పులు చేస్తాం, కొత్త తప్పులు కూడా చేస్తా ఉంటాం. మేమేమి తెలిసి చేస్తాం, చెప్పినా చేస్తాం, చెప్పకపోయినా చేస్తున్నాయి. అలా పాపం చేసేవాడికి సువార్త నేను సంతోషకరమైన సువార్త లేదు కదా ప్రియులారా. కాబట్టి మరి పాప క్షమాపణ పొందినటువంటి సిలువలో భిక్ష సంతోషంగా ప్రజలందరికీ అని అన్నాడు కదా. ప్రజలందరికీ అన్నది ఓకే, ప్రజలందరికీ అంటే బైబుల్లో ఏమైనా సాక్ష్యాలు ఉన్నాయి, మన సాక్ష్యాలు ఉన్నాయి.
ప్రజలందరికీ సంతోషకరమైన సువార్త. ఒక్కసారి నువ్వు పాపం చేస్తే క్రైస్తవుడు అయినా నరకంలోనికి వెళ్ళిపోతావు అని ఏంటి సువార్త ఇక్కడ ఉందా? పాపం చేయమని చెప్పడం లేదు, కానీ ఒక్కసారి ఇంతకు ముందు పాపాలు క్షమించబడ్డాయి, కానీ మళ్ళీ పాపాలు చేస్తే క్షమాపణ లేదు ఏంటి ఇక వెంటనే నరకమే అని బైబిల్ చెప్తుందా? లేదు. మారు మనసు పొందు అని చెప్పి ఏం చేస్తున్నట్టే మారు మనసుకి అవకాశం ఇస్తుంది, చేసిన తప్పుకి కూడా శిక్ష ఈ లోకంలో ఇస్తుంది. చంద్రవారం అయ్యగారు చెప్పారు, మీరు ఎంతమంది విన్నారు? కృప చూపుచుని ఆయన ఏం చేస్తాడు? ఆయన న్యాయం జరిగిస్తాడు. తప్పు చేసాం క్షమిస్తాడు వేసాయి మారు మనసు పొందితే, కానీ ఆ తప్పుకి తగిన ఫలితం ఇక్కడ అనుభవించాలి. ఏమి విత్తేవా పంట కోసుకోవాలి. తప్పు చేసేసి క్షమించి ప్రభు అంటే క్షమిస్తే మరి దీని తాలూకు ఫలితం న్యాయం అప్పుడు అది ఫలితం రానికుండా అలాగా క్షమాపణ ఇస్తాడు. మళ్ళీ ఆ తప్పు చేయని ప్రభు, కానీ దీన్ని అనుభవించాలి. ఎంతో కొంత ఏదో రూపంలో అనుభవిస్తావు, అది న్యాయం మాట. కానీ తప్పు చేసావు కాబట్టి నీకు శిక్ష ఈ లోపల కాదు, నీకు ఏకంగా నరకమే అనేస్తుందా బైబిల్? అలాగా అంటోలేదు. దావీదు నరహత్య చేశాడు, తను శిక్ష అనుభవించాడు లేదా? పిల్లల ద్వారా అనుభవించాడు కదా. కాబట్టి ప్రియులారా, సువార్త తెలిసేదని చేస్తే ఇంకెన్నడూ చేయను ప్రభువా, నువ్వే శిక్షించినా నేను అనుభవిస్తాను, కానీ నాకు మాత్రం క్షమాపణ దయచేయి అనేది ఈ సువార్త. కాబట్టి ప్రజలు పడతా లేస్తా చిన్న చిన్న దుఃఖ బాధలు నాకు శిక్షలు అనుభవిస్తున్నాయి, ఏమిటి యేసయ్యలో ఆనందించగలుగుతూ ఉన్నారు. దేవునికి స్తోత్ర. ప్రజలందరికీ కలకు సువార్తమానం ఉన్నాయి. అలాగూ మరి ఇంకా అందులోనే అపవాది క్రియలను లయపరచుటకు యేసయ్య వచ్చాడు కదా. అపవాది క్రియలను యేసయ్య లయపరచడమే కాదు, మనము కూడా లయపరుచుతున్నమాట. యేసయ్య వలన విజయమే కాదు, మన వలన కూడా విజయం మాట. మన వలన కూడా విజయం. యేసయ్య ఎప్పుడో చెప్పాడు ఆ సంగతి. దయచేసి చూడండి, కీర్తన గ్రంథం ఒక్క 10 నిమిషాల్లో ముగించేసుకుందాం. కీర్తన గ్రంథం 47వ కీర్తన 5వ వచనం చదవండి. దేవుడు ఆర్భాటముతో ఆరోహణమాయను. చాలు ఏండి, దేవుడు ఆర్భాటముతో ఆరోహణమాయను కదా. ఆర్భాటముతో ఆరోహణమయ్యాడట. యేసయ్య వెళ్ళినప్పుడు ఏమైనా భజంత్రీలు సౌండ్లు అవన్నీ వచ్చాయా? మనకు ఆర్భాటంగా అనిపించలేదు, కానీ విశ్వానికి అది ఆర్భాటం మాట. సాతాను శక్తులు చూసినప్పుడు అది ఆర్భాటం మాట. యేసయ్య వెళ్ళడం. ఆయన కొలస్సీ పత్రికలో చెప్తాడు, 2వ అధ్యాయం, కొలస్సీ పత్రిక 2వ అధ్యాయం 15వ వచనంలో 183వ పేజీ కింద 183 కింద నుంచి రండి. ఆయనతో కూడా మిమ్మల్ని జీవింపజేసిన ఆయన ప్రధానులను అధికారులు నిరాయుధులుగా చేసి శిలువ చేత జయోత్సవముతో వారిని పట్టి తెచ్చి, ఇదేమైనా మన కన్నులు కనబడింది చూసావా? ఇదంతా జరిగిపోయింది. అది పౌలు చూసి రాశాడు. దేవునికి స్తోత్ర కదా. శిలువ చేత జయోత్సవముతో వారిని తెచ్చిపోయాడు, నేను పట్టి. అలాగనే ప్రియులారా, ఆయన మనం నమ్మినందుకట ఆ 47వ కీర్తనలో చెప్తాడు. మళ్ళీ అక్కడ కీర్తనలోనికి రండి.
47వ కీర్తన మొదటి వచనం చదవండి. సర్వజనులారా చప్పట్లు కొట్టుడి, జయధ్వనులతో దేవుని కూర్చి ఆర్భాటము చేయండి. చాలు చాలు. సర్వజనులారా చప్పట్లు కొట్టండి జయధ్వనులతో. దేనికి జయధ్వని? దేనికి జయధ్వని? సర్వజనులారా అంట. అప్పటికి సర్వజనులు ఎలా ఉన్నారు? యూదులు తప్ప అందరూ పాపములోనే కదా ఉన్నారు. ఇక ఏ చప్పట్లు కొట్టి జయధ్వనులతో? ముందుగానే కీర్తన దేవుక్తి, ప్రవచనం రాజేశాడు భక్తుడు. యేసయ్య దేవుడు ఆర్భాటముతో ఆరోహణమాయన అన్నది యేసయ్యను గురించి రాజేశాడు. ఆయన మనకంటున్నాడు ఆయన ఆరోహణం అవుతాడు కాబట్టి చప్పట్లు కొట్టండి. ఆయన ఆరోహణం అయితే మేము చప్పట్లు ఏంటండి అని కింద చెప్పాడు మాట. 2వ వచనంలో ఆయన మహోన్నతుడు, ఆయన సర్వభూమికి మహారాజు అయి ఉన్నాడు కదా. ప్రజలందరికీ కలగబోవు సువార్తమానం ఇదిగో, దావీదు వంశములో రక్షకుడు నేడు పుట్టెను, ఆయన ప్రభు అయిన క్రీస్తు. దేవునికి స్తోత్రం. ఇక్కడేమంటున్నాడు? ఆయన సర్వభూమికి. 3వ వచనం, ఆయన జనములను మనకు లోపరుచును, మన పాదముల క్రింద ప్రజలను. హల్లెలూయా. ఒకనాటికి క్రైస్తవుని కాళ్ళ క్రింద ఈ లోకపు జనులు యేసయ్య నమ్మనోళ్ళు అందరూ మన కాళ్ళ కింద పెడతారు. అంటే మనల్ని అధికారులు రాజులుగా చేస్తాడు. ఇప్పుడు సీఎం గారి కాళ్ళ కింద మనం ఉన్నాం, డిసిఎం గారి కింద మనం ఉన్నాం. ఆయన ఏదంటే అదే దిక్క ఆడికి ఆనందం అయిపోతా ఉంటుంది. అప్పుడు దిక్కల ఆనందం ఉండదు మాట, అసలైన ఆనందం ఉంటుంది. దేవుని స్తోత్రం. అప్పుడు మనం ఆనందిస్తుంటే తిక్కలు కూడా ఆనందించాల్సి వస్తుంది. సేమ్ టు సేమ్ వచనాన్ని ప్రకటన 2:17 అనుకుంటాను, 27 అనుకుంటాను. అక్కడ అంటాడు ఏంటి అక్కడ, జనుల మీద అధికారం ఇచ్చాడు. అతడు ఇనుప దండముతో వారిని ఏరును, వారు కుమ్మరి వారి పాత్రల వలె. కుమ్మరి వారి పాత్రలు పగలగొట్టబడి అంటే ఆ పాత్రలు కుమ్మరిని ఏమైనా అంటున్నాయా? లేకపోతే ఏమైనా అనగలవా? అంటే పాత్ర, కుమ్మరి పాత్ర అంత ఈజీగా కొడితే పగిలిపోతూ ఉంటాయి. అంత ఈజీగా ప్రజలు మనకు దాసులైపోతారు. ఇంకా కొన్ని సంవత్సరాల్లో అది జరగబోతుంది. ఇశ్రాయేలు ఏలువాడు ఎఫ్రాతా బెత్లెహేము, నీలో నుండి స్వల్ప జనమైన నీలో నుండి పుట్టును ఇశ్రాయేలు ఏలువాడు కదా. మరి కొద్ది సంవత్సరాల్లో యేషయ్య ఏళ్తాడు, ఆయనతో పాటు మనం కూడా పరిపాలన చేస్తాం. దేవునికి స్తోత్రం. ఇది సంతోషకరమైన సువార్త కదా. ఏ మొబైల్కి మీరు ఎట్లా వదలండి సార్. ఇప్పుడు లక్కీ స్టోర్కి వెళ్దాం. ఏ సంతోషం. నాకైతే ఎంత ఆనందం అంటే గబగబ దేవుడు చెప్పినవన్నీ జరిగించేసి అక్కడికి వెళ్ళిపోవాలని చెప్పాను. లక్కీ కాదు, అక్కడికి మళ్ళీ అక్కడికి వెళ్తాడు ఏంటి అని అన్ని వివరంగా చెప్పాల్సి వస్తున్నారు. వీళ్ళరా మనం ఇక కొద్ది సంవత్సరాల్లో ఏం చేయబోతున్నాం? ఈ ప్రపంచాన్ని 1000 ఏళ్ళు పరిపాలించబోతున్నాం. దేవునికి తోట మన కాళ్ళ క్రింద ఎవడెవడైతే యేసు నమ్మకం ఉన్నాడో ఆ రోజుల్లో 20 సంవత్సరాల తర్వాత ఇప్పుడు బీజేపీ వాళ్ళు ఆలోచించిన మొత్తం వాళ్ళు అందరూ ఉండాలని నేను ఆశిస్తా. వారికి దీర్ఘాయ కలుగు కాక. ఎందుకంటే మన కాలు కింద అదేంటంటే ఏంట్రా అది ఇల్లెవలేదు ఏంటి సంగతి? నీవే నా బాధ నీకంటే నా పుట్టు అని చెప్పి మన తలకాయ కాళ్ళు తీసుకెళ్ళి ఆ తలకాయ పెట్టాలి.
ఏంటి సంగతి? అదే బాబాయ్ ఆ రోజు మా హెడ్ ఇవ్వద్దు అన్నాడు, ఆ హెడ్ ఇవ్వద్దు అన్నాడు, నీ హెడ్ ఇక్కడ, ఆ హెడ్ తీసుకురా. ప్రతి ఒక్కడు గడగడ తెలిసిన చూద్దాం ఒక్క 15-20 సంవత్సరాల్లో జరిగింది. హల్లెలూయా. నేను కాకినాడ 2004లో వచ్చాను. ఎన్ని సంవత్సరాలు అయిపోయింది ఇప్పటికి? 20 సంవత్సరాల. ఏం కాకుండా 20 సంవత్సరాలు అయిపోయింది. ఎంత సింపుల్ గా అయిపోయింది. మళ్ళీ నెక్స్ట్ ఇయర్ వచ్చేస్తుంది. అలా కళ్ళు మూసుకుంటా ఉంటాయి, అయిపోతా ఉంటాయి. వీళ్ళందరూ కూడా కళ్ళు తెలుసుకొని మళ్ళీ నెక్స్ట్ ఎలక్షన్ అంటూ వస్తూ ఉంటారు. ఏదైనా నెక్స్ట్ ఎలక్షన్ ఇప్పుడు అయిపోయింది. అసలైనటువంటి ఎలక్షన్ మా బాధలు ఎంతో ఆ 47 కీర్తనలో సగం నెరవేరిందా లేదా? నెరవేరుదంటే గిట్టి చెల్లుకోవచ్చు. మీరు నెరవేరుతుందంటే ఇక్కడ ఉండాలా? వినరా? ఇది ఎంతవరకు చూసుకున్నాం? ఇదంతా ప్రజలందరికీ కలగబోవు. ఇదంతా లోకంలో తిరుగుతున్నాం. ఇప్పుడంతా పాపముల నుంచి విడుదల పొందుతా ప్రజలకు కదా, ప్రజలకి ఆనందాన్ని కలిగజేసే సువార్త ఇవ్వడానికి యేసయ్య వచ్చాడు. మూడవదిగా యేసయ్య అపవాది క్రియలు, ఈ లోకంలో అపవాది క్రియలు ఉన్నాయి కదా, అవి నశింపజేయడానికి యేసయ్య వచ్చాడు. కాబట్టి ఈ లోకంలో ప్రభువుని నమ్మడానికి నమ్మిన వారికి సంతోషకరమైన సువార్త, మహా సంతోషకరమైన వీళ్ళ మహా సంతోషకరమైన సువార్త ప్రజలందరికీ మాత్రమే కాదు, విశ్వ పౌరులందరికీ. హల్లెలూయా. యేసయ్య వచ్చి విశ్వ పౌరులందరికీ, ఈ లోకానికి యేసయ్య భూమికి పునాది వేస్తున్నప్పుడట దేవదూతలు ఏం చేశారు? ఉదయ నక్షత్రం కూడి జయధ్వానులు పలికారు, ఆనంద గీతికలు పాడారట. ఈ భూమికి పునాది వేస్తూ ఉంటాయి. భూమి పూజ చేస్తాం కదా, పునాది వేసినప్పుడు మనం కూడా పాటలు పాడతాం కదా, ఇంటికి ఇల్లు పునాది వేసినప్పుడు. అలా భూమికి పునాది వేస్తూ ఉన్నప్పుడు దూతలు అందరూ వచ్చి ఆనందగానో జయధ్వనులు పాడుతూ ఉంటారు. అన్ని భూమికి పునాది వేస్తే జయధ్వనులు ఏంటా, పాటలు ఏంటా అంటే నోటి నీకు తెలియనట్లు ప్రణాళిక తెలియదు. అసలు బైబిల్ గ్రంథం రాసింది మనమే కదా, దేవదూతలు. అవునా కదా? బైబిల్ రాసిన దేవదూతల కాదా? దేవదూతలే. వాళ్ళు రాసినట్టు ఆలోచన చదువుకుని ఆనందిస్తున్నారు. తర్వాత విశ్వ విమోచన అందుకు అలా ఆనందించారట. సిలువ వేయబడిన తర్వాత ఏంటి వాళ్ళకి ఆనందం. అంతేకాదు నీ ద్వారా నా ద్వారా కూడా వాళ్ళకి ఆనందం ఉంది. సెలవు తెలిసిన ఒక పాపి మారు మనసు పొందితేనట. చూడండి ఆ రిఫరెన్స్ చూసి ముగించుకుందాం. లూకాసు సువార్త హల్లెలూయా. ఎక్కడ? ఈ లోకంలోనేనా? ఎక్కడ సంతోషం? పరలోకం అంటే ఎంత? కాకినాడ, ఇండియా, వరల్డ్, బాబోయ్ ఎన్నో ప్రపంచాలు మనకి లెక్కే తెలియదంగా. అన్ని ప్రపంచాలు ఉంటాయి. ఆయన దేవుడికి పరమవాసులకి తెలుసు. ఓఫిర్ గారు ఆ మాయ ప్రపంచం రాస్తుంటే తను తిరుగుతూ ఉంటది. ఆ లెక్కలు, ఆ విశ్వ జగత్తులు. కాబట్టి ఎన్నో కోట్ల 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 ప్రపంచాలు ఉన్నాయంట. అన్ని కోట్ల ప్రపంచాలలో ఉన్న దేవదూతలు అందరూ ఏం చేస్తుంటారు? ఒక పాపి మాది మనిషి పొందితే ఎక్కువ పాటలు చెప్తారు. ఒకడెవడైనా మాది మనసు పొందలేదు, తిరుగుబాటు చేస్తారు అనుకోండి, ఈ
ఈ సత్యం అయిపోయాడు ఈడిపోయాడు అనుకుంటారు. ఒకడు ఎవడైనా మానవాసి పొందాడు అనుకోండి, అదే పదండి అని చెప్పి ఏం చేస్తారు దర్శన దేవుడు ఇప్పుడు అపాయింట్ చేస్తాడు ఈ మానవాసి పొందడం కోసం. పదండి పరిచయం చేయగలను అనుకోని ఎవరిని అపాయింట్ చేశారు ఏసయ్య అని చెప్పి ఒక 2 3 4 ఎంతమంది అయితే అంతమంది ఇక వాళ్ళు వెళ్ళిపోతారు. వాడికి సెక్యూరిటీ ఉంటుంది ఆ రోజు నుంచి. దేవుడికి స్తోత్రం. నా పక్కనే పోతారు నాకు తెలుసు. నా కారు దగ్గర పెడతాను ఇద్దరు దేవతలు ఎప్పుడు. అది ఏసై ఇచ్చి ఉంటారు. ఏసై పని కొనుక్కోండి. ఏసై పని అది సైతానికి గిట్టు లేక దాన్ని ప్యాకింగ్ చేయించేసి రాళ్ళు కొట్టేసి అద్దాలు కొట్టేసి ఈ క్రిస్మస్ నాడు నీకు కృంగిపోవాలనుకుంటుంటారు. అందుకనే చూసుకోండి కాసేపు అంటుంటారు. అది నా నమ్మకం, నా ఫీలింగ్. కాలు పెట్టిన నాకు ఉండరండి రక్షణ స్వాస్థ్యం కొరకు వాళ్ళు మనకు పరిచర్య చేస్తే కోటాను కోట ప్రపంచాల్లో ఉన్నటువంటి విశ్వ పౌరులు అందరూ ఏం చేస్తారు, ఒక్కరు మనసు కొడతా ఉంటే ఇది ఏంటి ప్రజలందరికీ ఈ లోకపు ప్రజలందరికీ కలిగే సువర్తమాన కాదు, విశ్వానికే సువర్తమానం అనేది మహా సంతోషకరమైందంటే అది అక్కడికి వెళ్ళిపోతాం వాళ్ళు కూడా. కాబట్టి ఎప్పుడైనా ఎప్పుడైనా ఏదైనా పాపం విషయమే దోషము విషయమే మారుమనసు పొందన్నప్పుడు నువ్వు మారుమనసు పొందితే విశ్వం ఆనందిస్తాం. ఏదో నన్ను పాపిస్తూ పొందే టైంలోనే కాదు, వాళ్ళు ఎప్పుడు మారుమనసు పొందితే వాళ్ళు ఎప్పుడు ఆనందిస్తారు. వాళ్ళు ఎప్పుడు మనకి సెక్యూరిటీలో ఉంటారు, మనకు పరిచయం చేస్తూ ఉంటారు. మనం పాపం చేస్తూ ఉంటే వాళ్ళు ఏం పరిచయం చేస్తారు చెప్పండి? పరిచయం చేస్తారు. పాపం చేస్తూ ఉన్నవాడికి ఏం చేయాలి? వాడి కోసం వాడు దేవుడు చెప్పి చేయడు. వాడికి ఏం చేస్తారు? వాడికి ఏం సెక్యూరిటీ ఇస్తారు? వాడు ఏం పరిచయం చేస్తారు? కానీ ఒకటి మారుమనసు పొందే కానీ వీడి పట్ల దేవుడు రక్షణ ప్రణాళిక నెరవేర్చాలి అని చెప్పి ఈ దేవదూతం రెడీ అయిపోతావు. ఎందుకో తెలిసిన భూమి పునాది వేసి దగ్గర నుంచి కనిపెట్టుకుంటా వస్తావు. నీకు నాకు పరిచయం చేయడానికి భూమికి పునాది వేసినప్పుడే ఆనందించే దేవదూతలు నువ్వు మారుమనసు పొందితే పరిచయం చేయడానికి ఇంకెంత ఆనందం వాళ్ళకి. అర్థమవుతుంది ఆయన చెప్పి అంత ఆనందకరమైనటువంటి సువార్త సాతాను కల్తీ చేసి పారేశాడు. మరి అలాంటి ఆనందకరమైన సువార్త సంఘాల్లో తక్కువైపోయింది. రాజధాని అది లేకుండా పోతున్నాడు. ఆ ఆనందకరమైన సువార్త వినబడదు, ఇక్కడ వినబడదు. ఇష్టమేనా? అది ఇష్టమేనా? అది ఇష్టం కాకపోతే మనల్ని బట్టి దేవుడు కానీ దేవుడు కానీ ఆనందించలేదు. అది క్రిస్మస్ కాదు. అంటే మనల్ని బట్టి దేవుడు మనల్ని బట్టి విశ్వమే ఆనందించాలి. అలాగా ఆనందించినట్లుగా అపవాది క్రియలు ఏమున్నాయి ఇంకా అవి ఏమైనా ఆయన చంపేస్తా ఉంటాడు. వాటిని ఏంటి నాశనం చేస్తా ఉంటాడు. అపవాది క్రియలు నాశనం చేస్తా ఉంటాడు. అలాగే నాశనం అవుతూ ఉండాలంటే మారుమనసు పొందుతా ఉండాలి. అప్పుడు వాళ్ళ ఆనందం అనేది ముఖానికి విశ్వానికే, మన విశ్వానికే ఆనందాన్ని ఇవ్వగలిగే క్రిస్మస్ ఇచ్చినప్పుడు అది మనమే అనుభవించకపోతే, మనం ఒక్కడమే అందించి ఇంకెవడికి ఇవ్వలేనంత మారుమనసు లేకపోతే అది ఎలా క్రిస్మస్ అవుతుంది? ఎలా క్రిస్మస్ ఆనందం లోకానికి ఇవ్వగలరు? అన్యజనులాగా మానవాళ్ళు కూడా ఏంటి కేక్స్ డిస్ట్రిబ్యూషన్, ఏంటి బట్టలు డిస్ట్రిబ్యూషన్ ఇలాంటి మంచివే. కానీ దేవదూతలుగా ఆనందించడమే ఆనందించేంతగా మనం మానవాల్సి ఎఫెక్ట్ అనేది మనకి ఎప్పుడు ఉంటుంది. మానవాల్సి ఎంత ప్రభావం చూపిస్తుంది, మానవాల్సి ఎంత ప్రభావం చూపిస్తుంది.
వాసులు ఆనందించేటట్టుగా అలాంటి ఆనందాన్ని మనం అనిపిస్తూ అందరూ అనుకుంటున్నట్టుగా చేద్దాం. దేవుడు మనకు సహాయం చేయను దాకా ఆమె చిన్న ప్రార్థన చేసుకున్నాం. అలా బైబుల్ పేరు అలాగే చేయండి. అదే సందర్భం వెంటనే కనిపిస్తుంది. చిన్న ప్రేయర్ చేద్దాం. ఒక చిన్న ప్రేయర్ మనం అనుభవించాలని మహా సంతోషకరమైన సువార్త ప్రవక్తల ద్వారా వారి వల్ల విశ్వానికే ఒక గొప్ప అద్భుతం జరుగుతుంది. ఒక్క నిమిషం జాగ్రత్త పడదామా ప్రియులారా? ప్రార్థన చేద్దాం. ప్రభువా, ఇంత అద్భుతకరమైన జీవితం కొరకు మహా సంతోషకరమైన సువార్త అందించే బైబిల్ దైవజనుల యొక్క సందేశాన్ని ప్రభా నేను చెవిని పెడితే నన్ను క్షమించిన ఆయన ఇప్పుడు అడిగితే మానవాళి అనేది ఎప్పుడైనా అవసరమే ప్రియులారా. పశ్చాత్తాపం ఎప్పుడు అవసరమే. ఆనందాన్ని ఇస్తుంది. ఒక నిమిషం అడగలవా? ఎన్నిసార్లు మనం దైవ సందేశం ప్రవర్తన చేస్తుంటేనే అప్డేట్లో అది గ్రంథాలు చదువుతాం. ఇక్కడ సందేశాలు పెళ్లి కుమార్తె చేయాలని, సైనికుల్ని చేయాలని, రాజులు రాణుల్ని చేయాలని, తల ఎదుర్కొనేటట్టుగా మనం చేయాలని దైవజనులు ప్రయాసపడతారు. సందేశాలు ఇస్తారు. అంటే మామూలు విశ్వానికి परमेश्वर ने हमको संभाला है, हमारे देख रेख रखा है, हमारी चिंता किया है। उन सारी परेशानियों में, उन सारी तकलीफ में, उन सारी हमारी परेशानियों చిన్న ప్రార్థన చేస్తారు. చిన్న వాక్యం కొరకు 2 నిమిషాలు ప్రార్థన చేసిన తర్వాత ఒక 10 నిమిషాలు ఆరాధన ఉంటుందా? ఎలాగో లేట్గా వచ్చి हम सब के लिए अपने आप को बलिदान दें, अपने आप को नीचा करें, अपने आप को आपको धन्यवाद बनाने के लिए खुद वो दरिद्र స్థుతించి మహిమపరచడానికి కనపరచడానికి పరకుమారు అందించినటువంటి అవకాశం పంపించినటువంటి వర్తమానం బట్టి మీకు అయ్యా విశ్వానికి సంతోషకరమైనటువంటి సువర్తమానం మీరు పంపించినందుకు వందనాలు. సహాయం చేయండి. విధవారు బట్టి ఫలించినట్టుగా ఇదిగో నాయన ప్రభువా మా స్వరం తెరిచి అయ్యా ఇదిగో తండ్రి ప్రభువా అంతవరకు జరిగించినటువంటి ప్రభువా మాకు దూషములన్నీ ప్రభువా అయ్యా రక్తమును ఆశ్రయించి పరిశుద్ధపరచు పవిత్రపరచు తీర్మానములతో నూతన తీర్మానములతో పరిశుద్ధపరచబడిన వారమై అయ్యా పరిశుద్ధమైనటువంటి హృదయములతో పవిత్రమైనటువంటి చేతులతో ప్రభువా ఇది స్తుతించి మహిమపరచునట్లుగా మీరే కార్యం జరిగించమని ఆరాధిస్తూ ఘనపరుస్తూ
ఉండగా ప్రభువా అయ్యా మా స్వరం क्योंकि అయ్యా మా वो ప్రారంభ परमेश्वर एक పరపరిచి आप मेरे साथ हैं आज इसके बाद में परमेश्वर మమ్మల్ని పరపరిచి వారు విధానాన్ని ఆస్తులను పూర్ణారోగ్యం బలం మీ ఆశీర్వదించడానికి మమ్మల్ని అప్పగించు యేసు పరిశుద్ధ నామములో ప్రార్థించి స్తుతించి ఆమేన్. అందరూ ఒకసారి లేచి నిలబడదాం ప్రియులారా. ఇంతవరకు కూర్చున్న అలా లేచి నిలబడి ఆకాశం తట్టు చేతులెత్తి ప్రభు చేసినటువంటి ఉపకారములను బట్టి, ఆయన చేసిన మేలును బట్టి, ఆయన మనకిచ్చిన రక్షణను బట్టి, ఆయన మన కొరకు ఈ లోకంలో పుట్టినందుకు, ఆయన మనల్ని తిరిగి జన్మింపజేయుట కొరకే ఆయన ఈ లోకంలో జన్మించినందుకు మనందరూ హృదయపూర్వకంగా సంతోషముతో పూర్ణ బలంతో పూర్ణ శక్తితో స్తుతించాలి. మాకు సంతోషకరమైన వర్తమానం తీసుకొచ్చిన నీకే వందనాలు. రక్షకానికి స్తోత్రం, అపవాది క్రియలు అయిపరిచివాడానికి వందనాలు. ఆనందకరమైన సంగతులు తీసుకొచ్చి దేవానికి వందనాలు. మీ ప్రజల్ని పాప పరిపాపం నుంచి రక్షించడానికి వరకే వచ్చిన యేసయ్యా నీకే స్తోత్రం.